మతిపోయే మర్మం ఒకటి ఉంది, చెప్పమంటారా? ఆదికాండంలో దేవుడు సృష్టిని చేసేటప్పుడు అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయనని రాయబడింది. కానీ సూర్యుడిని 4వ రోజున చేశాడు. సూర్యుడు లేకుండా భూమి మీద ఒక దినం ఎలా గడిచింది? మతిపోయిందా? అందుకే చెప్తున్నాను, నేను మేధావిని. ఇక్కడ రాయబడింది భూదినం కాదు, విశ్వదినం. అది కొన్ని కోట్ల సంవత్సరాలు. బ్రదర్, మరి విశ్వదినం జరగడానికి సూర్యుడు అక్కర్లేదంటారా? అస్తమయం ఉదయం జరగాలి కదా. నేను చెప్పింది మీకు అర్థం కాలేదు. నేనడిగింది మీకు అర్థం కాలేదు బ్రదర్. భూమి మీద ఒక దినం గడవడానికి సూర్యుడితో సంబంధం లేదు. భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు గడిచిపోతుంది. ఇక అస్తమయం ఉదయం విషయానికి వస్తే, అస్తమయం అనగా రాత్రి, ఉదయం అనగా పగలు. దేవుడు భూమిని చేయగానే అది తిరగడం ప్రారంభమైంది. దేవుడు వెలుగును చేసేసరికి సగం రోజు గడిచింది. అందుకే ముందుగా అస్తమయం, తర్వాత ఉదయం కలిగాయి. అక్కడ చెప్పబడింది భూదినం కోసం బ్రదర్. పాత నిబంధనలో దినం అనే మాట సుమారు 400 సార్లు రాయబడింది. అక్కడ యోమ్ అనే హీబ్రూ పదాన్ని వాడారు. అదే పదాన్ని ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా వాడారు. అయినా సర్వశక్తుడైన దేవునికి ఈ సృష్టిని చేయడానికి కోట్ల సంవత్సరాలు పట్టదు బ్రదర్. మీరు చెప్పే విశ్వదినానికి బైబిల్లో ఏమన్నా ఆధారాలున్నాయా? పర్లేదు, మీకు కూడా నాలెడ్జ్ బాగానే ఉంది. చూడగానే బచ్చగాళ్ళతో ఇంటర్వ్యూ ఏంట్రా అనుకున్నాను. ఓకే, ఇంటర్వ్యూ మజాగా ఉండబోతుందన్నమాట.